ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఉన్నాం. సో మనకి కొన్ని రిడిల్స్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుదామని ఈరోజు అనుకున్నాం. సో ఇక్కడ మనకు కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ఒకరు ఏం పేరండి? స్నేహలత. ఏ ఊరు? అజీజ్ నగర్. ఏం చేస్తుంటారు? కార్డియో టెక్నీషియన్. సో తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. మీ పక్కన 3 ఇల్లులు కాలిపోతున్నాయి. ఒక గుడిసె, ఒక బంగ్లా, ఒక పెంకుటిల్లు. ఓకేనా? ఇప్పుడు ఒక అంబులెన్స్ వస్తే ఫస్ట్ వాటిలో వేడిని కాపాడింది. గుడిసెనా, బంగ్లానా? గుడిసె ఎందుకు? ఎందుకంటే అది సంథింగ్ అది ఉంటది కదా. ఏది? సంథింగ్ అది ఉంటది. బియ్యం. బియ్యం గడ్డి ఉంటుంది కాబట్టి అది ఉంటది కాబట్టి అది ఎక్కువ కాలిపోతుంది కాబట్టి ఫస్ట్ దాన్ని చేస్తారంట. ఫర్ సపోజ్ ఇప్పుడు పెంకుటిల్లుకి ఎందుకు మీరు ప్రిఫర్ చేస్తారు? పెంకలు ఉంటాయి కదా. పెంకులు ఉంటే కాల్దా? అది కాలుతుంది. 3 ఒకేలా కాలుతున్నాయి, 3 ఒకేసారి ఆరిపోతాయి. మీరు ఏమైనా కాపాడతారు? గుడిసె కాపాడతారు. అంటే పెంకుటిల్లు, బంగ్లాలో జాలు చనిపోయినా పర్లేదు. వాళ్ళు కొంచెం లేట్ చచ్చిపోతారు. గుడితో తొందర చచ్చిపోతారు అంటే మరి వాళ్ళని ఏం చేద్దాం? వాళ్ళని మా ఫ్రెండ్స్తో పంపిస్తాను అంటూ. ఓకే, మరి బంగ్లాలో ఉన్న జనాలను ఏం చేద్దాం? ఫస్ట్ గుడిసెలను కాపాడతాం. నేను ఒక్కదాన్నే కదా, ఒక్కలే కాపాడగలుగుతాను. ఒకదాన్ని కాపాడతానంటూ మీరు పోయినా పర్లేదు. సరే, బాగా చెప్పారు. కానీ నేను అడిగిన క్వశ్చన్ మీకు ఏమైనా అర్థమైందా? ఇంకోసారి అడుగుతున్నారు, క్లారిటీగా వినండి. మీరు ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. మీ పక్కన 3 ఇల్లు కాలిపోతుంది. ఒకటి గుడిసె, 2 బంగ్లా, 3 పెంకుటిల్లు. ఇప్పుడు ఒక అంబులెన్స్ వచ్చింది. ఫస్ట్ వాటిలో వేడిని కాపాడతారు. రోడ్ పక్కన అసలు ఉంటాయా? అమ్మా, రోడ్ పక్కన ఉంటాయా? అసలు ఉంటాయి. అది రోడ్డు, దాని పక్కన ఇల్లు ఉన్నాయి. అలాగే నేను పోతాను. ఇల్లులు, అంబులెన్స్ వస్తే దేన్ని కాపాడుతుంది? అంబులెన్స్ ప్రాణం కాపాడింది. నీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు ఇల్లు కాలిపోతున్నాయి, ఆడ ఫైర్ ఇంజిన్ రావాలి. అంబులెన్స్ వస్తే ఏం చేసిద్ది? అర్థమైందా? ఇన్నాళ్ళ నుంచి చెప్తున్నా అంబులెన్స్ అని. ఏడన్నాను నా మాట. ఓకే, వాట్ ఈస్ ద షార్టెస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్? మే. హౌ? మేనే. ఎందుకు? చిన్న ఉంటుంది పేరు. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది. మే చిన్నగా ఉండేది. మరి ఏప్రిల్, ఫిబ్రవరి. కరెక్ట్ చెప్పావు. ఎందుకు అనిపించింది ఫిబ్రవరి అని? ఎందుకంటే 28 days కదా. బానే వచ్చు. వాట్ ఈస్ ద షార్టెస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్? సరే, క్లూ అని చెప్పమంటారా? క్లూ వచ్చేసరికి ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు, మనకు చాలా మంత్స్ ఉన్నాయి కదా. ఆ మంత్స్ ఎన్ని మనకి? 12. 13 కదా? ఓకే, షూర్ కదా దాని మీద? ఓకే, ఇప్పుడు మనకి 12 మంత్స్ ఉన్నాయి. ఆ 12 మంత్స్లో ఒక మంత్ అయింది. ఆలోచించుకో, మీరు చెప్పండి. 12 monthsలో ఒక మంత్. లాస్ట్ రోజు చెప్తా, వరుస చెప్పుకుంటే వెళ్ళండి. మే, ఫిబ్రవరి, ఇంకా ఏప్రిల్. సరే, ఇప్పుడు 3 చెప్పారు కదా. ఆ 3 ఒక ఆన్సర్ ఉంది. అది ఏందో ఆలోచించుకో, మీరే చెప్పండి. ఫిబ్రవరి అది కాదు. అయితే ఏప్రిల్. అది కూడా కాదు. చెప్పి ఇచ్చారు, మిగిలింది మే అని చెప్పేసి. నో, మే చెప్పను. మే చెప్పు, ఎందుకంటే రైట్ ఆన్సర్ కాబట్టి. మేనే రైట్ ఆన్సర్. ఫస్ట్ చెప్పాను. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, మీ ఇంటికి 2 ఫ్రెండ్స్ వచ్చారు. ఒక ఫ్రెండ్, ఇంకొక బెస్ట్ ఫ్రెండ్. మీ ఇంట్లో ఫ్రిడ్జ్లో 5 కేక్ పీసెస్ ఉన్నాయి. ఒకటేమో మీ ఫ్రెండ్కి ఇచ్చారు, ఇంకోటేమో మీ బెస్ట్ ఫ్రెండ్కి ఇచ్చారు, ఒకటేమో మీరు తీసుకున్నారు. ఇప్పుడు మీ దగ్గర మొత్తం ఎన్ని కేక్ పీసెస్ ఉన్నాయి? 2. కరెక్ట్ చెప్పు. రియల్లీ పవర్ఫుల్. ఒకటి బెస్ట్ ఫ్రెండ్ కి, ఒకటి ఫ్రెండ్ కి, ఒకటి నాకు. నీకు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. 3 ఉంటాయి. 3 నేను తినను కదా అప్పటికి. నేను కేక్ పీస్ తినను. నువ్వు ఇక్కడ నీ గురించి కాదు. సపోజ్ నీలాంటి ఒక అమ్మాయి కేక్ పీస్ తినే అమ్మాయి. ఇప్పుడు చెప్పండి, మీ ఇంటికి ఎంతమంది వచ్చారు? 2 members. ఎవరెవరు? ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. మీ ఇంట్లో ఎన్ని కేక్ పీసెస్ ఉన్నాయి? 5. మీ ఫ్రెండ్కి ఎన్ని ఇచ్చారు? 2. ఫ్రెండ్కి 1, బెస్ట్ ఫ్రెండ్కి 1. మీకు? నేను ఒకటి. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని కేక్ పీసెస్ ఉన్నాయి? 2 ఉంటాయి కదా. 2.
2 ఉండవు. ఇంకొకసారి బాగా ఆలోచించండి. ఫ్రెండ్ కోటి, మీ బెస్ట్ ఫ్రెండ్ కోటి మీరు ఒకటి తీసుకున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? మీ దగ్గర మా దగ్గర 5 ఉంటాయి. నీ దగ్గర ఎన్ని ఉన్నాయి చెప్పు అయితే. సత్తార్తో పెట్టుకున్నావంటే చచ్చిపోతావు. నేనేం అడిగా క్వశ్చన్? మీ దగ్గర ఎన్ని ఉన్నాయి అన్న? వాడు మీ ఫ్రెండ్కి ఇచ్చావు, ఇంకొక బెస్ట్ ఫ్రెండ్కి ఇచ్చావు, నువ్వు వాడు తీసుకోవాలి. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? నీ దగ్గర ఒకటే ఉంది. ఒకటి ఎట్లుంటుంది? 2 ఉంటాయి. ఆ రెండుతో నీకేం సంబంధం? నీ దగ్గర ఎన్ని ఉన్నాయి అన్న? నేను ఓ ఎవరు మంది? నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? ఒకటే. ఇదండి నేను చెప్తున్నా వ్యాధంలో. ఓకే, మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అడిగావు? 3. ఎన్ని రేట్ అని చెప్పావు? వాడు చెప్పావులే ఇంచుమించుగా. కానీ మీరు కన్ఫ్యూజ్ చేసి కన్ఫ్యూజ్ చేసి చెప్పావు కదా ఫస్ట్లోనే. ఓకే మ్యామ్, మేము అదే అడిగి పెట్టుకోండి చేసింది. ఒక డాగ్కి మొత్తం 3 పిల్లలు. ఫస్ట్ దాని పేరు 22, సెకండ్ దాని పేరు 33, మూడో దాని పేరు ఏంటి చెప్పండి? 20, 22, 33, 44. 44. కరెక్ట్గా చెప్పావు. అది కదా ఆన్సర్. ఒక డాగ్కి 22, 33 కదా. ఒక డాగ్కి మొత్తం 3 పిల్లలు. ఒక దాని పేరు 22, ఇంకో దాని పేరు 33, మూడో దాని పేరు ఏంటి చెప్పండి? కాదు పాప, ఉన్నది ఎంత అని అడుగుతున్నాడు. 44 కదా నాకు. 44 కాదు. ఇంకా వాడిపోయి ఇంకేం లేవు ఆన్సర్లు. ఆలోచించండి. దానికి రాండి ఏం ఐడియా లేదు. సరే, క్లూ అని చెప్పమంటారా? ఓకే, క్లూ వచ్చేసరికి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఒక డాగ్ అన్నారు కదా, అంటే 2 సెపరేట్, అదొకటి కదా. అవి 3 కలిపి 3నా? కాదన్నయ్యా, నా వల్ల కాదు. అంటే 10. ఎందుకు వచ్చింది ఇప్పుడు? నేను దాని నుంచి ఆన్సర్ చెప్తానే ఉన్నా. ఒక 10 సార్లు పైన చెప్పి ఆన్సర్ కాదు, ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు. ఒకటి బాగా కనెక్ట్ అయినట్టుంది. ఇంకోసారి చూడండి, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఒక డాగ్కి 3 పిల్లలు. ఒక దాని పేరు 22, ఇంకో దాని పేరు 33, మూడో దాని పేరు ఏంటి? రైట్ ఆన్సర్. ఏంటి నేను చెప్పట్లేదు. ఓకే, మమ్మల్ని పాస్ చేయాలి సార్. నెక్స్ట్ వచ్చేసరికి ఒక బౌల్లో 10 యాపిల్స్ ఉన్నాయి. ఆ 10 యాపిల్స్ 10 మందికి సమానంగా పంచాలి. 10 మందికి 10 సమానంగా పంచినా కానీ ఆ బౌల్లో ఇంకో యాపిల్ ఉంది. ఇది ఎలా సాధ్యం? నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఒక బౌల్లో 10 యాపిల్స్ ఉన్నాయి. 10 మంది ఇంకొకటి ఎక్స్ట్రా ఉంది. ఇది పోయినట్టే. సరే, క్లూ అని చెప్పమంటారా? ఇంకోసారి క్లారిటీగా క్వశ్చన్. ఒక బౌల్ ఉంది. బౌల్ పెట్టుట. ఓ బౌల్ ఉంది. ఈ బౌల్లో 10 యాపిల్స్ ఉన్నాయి. చేపెట్టు. 10 ఉన్నాయి. 10 మంది 10 పంచాలి. నువ్వు 10 మందికి 10 పంచినా కానీ ఆ బౌల్లో ఇంకొక యాపిల్ ఉంది. కట్ చేసి ఇస్తానంటూ. చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. విన్నా కానీ గుర్తొస్తలేదు. ఎగ్జామ్ కాదు ఇది. 10 మందికి 10 పంచాలన్నావు. 10 యాపిల్స్ ఉన్నాయి. ఓకే, బౌల్ ఉందా? 9 మందికి ఇస్తాం. 10వ వాడికి బౌల్లోనే ఇస్తాం. అప్పుడు ఎన్ని యాపిల్స్? 10. ఎంతమందికి పంచాం? 9. బౌల్లో ఎన్ని ఉన్నాయి? 1. రైట్ ఆన్సరా? ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, నువ్వు చిన్నపిల్ల కాబట్టి ఇంకో చిన్న క్వశ్చన్ ఉంటుంది. 60 పావురాలు 60 నిమిషాల్లో 60 పిల్లల్ని పెడితే ఒక పావురం 1 నిమిషాల్లో ఎన్ని పిల్లలు పెడుతుంది? 60 పావురాలు 60 నిమిషాల్లో 60 పిల్లలు పెడితే ఒక పావురం 1 నిమిషాల్లో ఎన్ని పిల్లలు పెడుతుంది? 60 పెడుతుంది. రైట్ ఆన్సర్. ఇప్పుడు 60 పావురాలు ఉన్నాయి. 60 పావురాలు 60 నిమిషాల్లో ఒక్కొక్కటే పెట్టినాయి కదా. నేను ఎప్పుడు చెప్పాను? 60 పావురాలు 60 నిమిషాల్లో 60 పిల్లలు 60 పెట్టినాయి. పిల్లలు. 60 పావురాలు 60 పెట్టినాయి. నాకు అర్థం కాలేదు సార్. 600. 600? మరి ఒక్కొక్కటి లెక్కేస్తే 60 కదా. 600 కాదు. పావురం అనుకున్నా, ఏమనుకున్నావు నువ్వు? మరి 60 పావురాలు, ఒక్క పావురం 60 మందిని ఎట్లా ఒక్క నిమిషంలో ఎట్లా కంట? 60 పావురం 60 నిమిషాలు పెడితే ఒక పావురం 1 నిమిషం. నువ్వు ఒక పావురం చేత 600 పిల్లలు పెట్టించాను. ఒక్కటే. ఇంకా చెప్పమంటారు ఆన్సర్? మీరు చెప్పేది రేట్ కాదు. ఇప్పుడు పావురము గుడ్లు పెడుతుంది కదా, పిల్లలు పెట్టిద్దా? ఆలోచించాలి కదా. ఓకే, మేము అడిగిన 3కి ఒక ఆన్సర్ చెప్పి మా యొక్క ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మీకు చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. సో మీ యొక్క అమూల్యమైన సమయాన్ని, కాలాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఏం పేరు? మమత. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.